రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయగా అధికారిని సస్పెండ్ చేశారు ఉన్నత అధికారులు. ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన 8 ప్రాంతాల్లో సోదాలు చేశారు. 7,83,00,000 విలువైన స్థిర చరాస్తులను గుర్తించారు. ఇండ్లు, వ్యవసాయ భూములు, ఫామ్ హౌస్ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారం, 3 కార్లు సీజ్ చేశారు. ఇక వివిధ వ్యాపారాలలో 80 లక్షల పెట్టుబడి, భార్య పిల్లల షేర్లపై షెల్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలంటూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ 4వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్ఖానా అంబేద్కర్ విగ్రహం వద్ద 4వ రోజు దీక్ష చేపట్టారు. బోర్డు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం పొడిగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కోరారు. కేంద్రం ఆధీనంలోని సికింద్రాబాద్ సివిల్ ప్రాంతాలకు సరిగ్గా నిధులు రాకపోవడంతో చాలా సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. ఇక కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోర్డుకు చెల్లించాల్సిన ఆర్మీ సర్వీస్ ఛార్జీలను త్వరగా ఇప్పించాలని అధికారులను రిక్వెస్ట్ చేశారు. లోకల్ బాడీకి సంబంధించిన బాడీ మన కంటోన్మెంట్ బోర్డు కాబట్టి ఇక్కడ లోకల్ బాడీలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాల్లో నేను పాల్గొనాల కంపల్సరీ కాబట్టి దీక్షలో ఉన్న కంటోన్మెంట్ బోర్డుని మెర్జ్ చేయాలని జిహెచ్ఎంసీని అడిగినా ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇది బోర్డు నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్రిగేడియర్ గారు ఉంటారు, ఇక్కడ సిఓ గారు ఉన్నారు, ఈ యొక్క సిస్టమ్ నడుస్తుంది. బోర్డు లేకుంటే ఉండదు కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. దీనికి ఏమన్నా ఇప్పుడు అంటే కేంద్రం నుంచే రావాలి కదా, మా ఫైట్ కేంద్రంతో అవుతుంది కాబట్టి కేంద్ర బీజేపీ తోటి గవర్నమెంట్ మీద మా ఫైట్ విలీనం చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్ పెట్టేలే అనే దాని ఒక ప్రక్రియ అయినా కూడా బాధ్యతగా దీక్ష మధ్యలో వచ్చి ఇక్కడ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్లో ముఖ్యంగా బేగంపేటలో ట్రాఫిక్ సమస్యలు ఉంది. గత బోర్డు మీటింగ్లో కూడా ఏదైతే ల్యాండ్ డిఫెన్స్ వాళ్ళదా కంటోన్మెంట్ వాళ్ళదా ఏ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందని అన్ని చెక్ చేసుకొని ఈరోజు బేగంపేటలో ఉన్న సర్కిల్లో ఏదైతే ట్రాఫిక్లు జామ్ అవుతుందో రసల్పురలో ఆ ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారం కూడా వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి కూడా నేను ఎన్ఓసీలు అడుగుతున్న రామన్నకుంట చెరువు గురించి ఇది కూడా ఫైనల్ దశలో వచ్చింది. డిఫెన్స్ వాళ్ళు కంటోన్మెంట్ బోర్డుకి ఎక్స్చేంజ్ చేసి వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే 1 మంత్లు ఇస్తాను కూడా ఈరోజు ఇక్కడ చర్చకు వచ్చింది. బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్లకు సంతకాలు పెట్టారు, చెప్పరు నా చెప్పరు, కానీ ఇక్కడ ఆ ప్రక్రియ ఉంది కాబట్టి అలాంటి ప్రక్రియలో నన్ను భాగస్వామ్యం చేయకండి. ఎందుకంటే ప్రతి ఇల్లు వెళ్ళి మేము చూడలేము, వద్దని చెప్పలేము, కావాలని చెప్పి అక్కడ స్థానిక సమస్య పరిస్థితులు ఏముందో మాకు తెలియదు. కాబట్టి ఒకవేళ పాస్ అయినా మా దగ్గర రైట్స్ ఉంటుంది. ఎవరైతే అన్యాయం జరిగిందో మా దగ్గరికి వస్తారు, వచ్చిన వాళ్ళకి మేము మళ్ళీ లెటర్ ఇస్తాము, దాన్ని మీరు ఆపొచ్చు. ఒకవేళ గవర్నమెంట్ స్థలం కావచ్చు, ఏమైనా అవకతవకలు జరిగినా, ఎవరికైనా అన్యాయం జరిగినా, ఎవరైనా ఏమైనా చీటింగ్ చేసినా కూడా అన్ని డీటెయిల్స్గా మనం నెక్స్ట్ రోజు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి దాంట్లో దాన్ని పిలవద్దు ఎమ్మెల్యేగా. ఒకటి. రెండవది ఏంటంటే ఏ మున్సిపల్ బాడీ అయినా రోజువారీ దినచర్యలో కొన్ని పనులు ఉంటాయి, అది మీరే చేసుకోవాలా. ఏమైనా ప్రత్యేకమైన పనులుండి దాన్ని కంపల్సరీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కావాలంటే మమ్మల్ని పిలవాలి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మద్దతు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం జీహెచ్ఎంసీలో విలీనం కోసం ఢిల్లీ స్థాయిలో తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రజల డిమాండ్ను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇక పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాల కంటోన్మెంట్ ఎంపీలతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి రిప్రజెంటేషన్ అందజేస్తామన్నారు మధు యాష్కి గౌడ్.
కంటోన్మెంట్ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి కొరకై ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజలకి పూర్తి సౌకర్యాలు కల్పించినట్టుగా నీరు, ఇల్లు ఉండడానికి, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించడానికి కొరకు రోడ్డు సౌకర్యం బాగుండాలి, మీ పిల్లలు స్కూల్ పోవాలంటే మంచిగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలుస్తుంది. మీరు ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలలో గౌరవ మన అభిమాన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడించడం, మిగతా పార్లమెంట్ సభ్యులు ఎక్కడెక్కడ కంటోన్మెంట్ ఏరియాలలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారో వాళ్ళని కూడా కలుపుతారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కంబైన్డ్గా పార్టీలకు అతీతంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి తీసుకెళ్ళడం, వాళ్ళు దీంట్లో మన స్థానిక పార్లమెంట్ సభ్యుడి బాధ్యత. ఈటల రాజేందర్ గారు కరీంనగర్ ఉరుపల్లి ఇక్కడికి వస్తే ఆదరించారు, ఆశీర్వదించి అనుకున్నారు. మరి ఆయన బాధ్యత కూడా ఉంటుంది కదా. పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నాడనో, మరి కంటోన్మెంట్ ప్రాంతం కూడా నీకు ఓటు వేసారు కదా, మీరు కూడా బోర్డు పెట్టి ఆయనకు గులాబ్ పంపండి. ఆయన స్థానిక పార్లమెంట్ సభ్యుడు కూడా వచ్చి మా ధర్నాలో పాల్గొనాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ధర్నా కాదు, శ్రీ గణేష్ సొంతం ఇంటి కొరకు ఇది ఏట్లే. కంటోన్మెంట్లో నివసిస్తున్న ప్రజలకు, అన్ని వర్గాల, అన్ని కుల మతాల ప్రజల కొరకు, వాళ్ళకు కనీస వసతులు కల్పించడానికి కొరకు, జిహెచ్ఎంసీలో కలపడానికి కొరకు చేస్తున్న ప్రజలను చూసిన డిమాండ్కి స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు పాల్గొనాలని కూడా మేము సూచిస్తా ఉన్నాం. మీరు ఏదో శ్రీ గణేష్ క్రెడిట్ వస్తుందనో కాంగ్రెస్ పార్టీతో కాకుండా ప్రజల కొరకు పనిచేయాల్సిన అవసరం ఉందని మీరు గుర్తెరిగి, బాధ్యత గల వ్యక్తి, మంత్రి కూడా పనిచేస్తాడు. ఇప్పుడు మీరు దీన్ని రాజకీయం చేయకుండా పార్లమెంట్ సభ్యుడిగా మీ పార్టీ అధికారం ఉంది అక్కడ, ఇది కలపాలంటే రక్షణ శాఖ అనుమతి కావాలి. కాబట్టి ఈటల రాజేందర్ గారు మీరు తక్షణమే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ అవుతూ మా ఎమ్మెల్యేని, స్థానిక ప్రజలను తీసుకెళ్ళి, రక్షణ శాఖ మంత్రి తీసుకెళ్ళి, ప్రధానమంత్రి తీసుకెళ్ళినా సరే దీన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలని ఒక ప్రజల యొక్క న్యాయమైన కోరికని, డిమాండ్ని మీరు సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ, మరి 4 రోజులు అవుతా 40 రోజులు అవుతా తెలియదు, దీన్ని సాధించే వరకు తమ్ముడు శ్రీ గణేష్కి తోడుగా ఉండడానికి ఇక్కడ సంఘీభావం పనికి రావడం జరిగింది. యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్ సిపి సజ్జనార్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఎస్ఐటీ చీఫ్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్. ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, డీటెయిల్స్ వెల్లడించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. ఎస్ఐటీ చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారన్నారు పోలీసులు. విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసినట్లు నోటీసులో తెలిపారు. ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లు, కోర్టు ఆదేశాల వంటి ఆధారాలు సమర్పించాలని నోటీసులో తెలిపారు. 2 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. గడువులోగా స్పందించకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ ఫోన్ లైన్లో అందిస్తారు. అజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి సిట్కి చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ పైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ రోజు ఒకవైపు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ కొనసాగుతున్న క్రమంలో మధ్యాహ్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మీడియాతో మాట్లాడుతూ ఇటు సిట్ సంబంధించిన చీఫ్ సజ్జనార్ పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, కీలకమైన ఆరోపణలు చేశారు. అతని పైన 7 క్రిమినల్ కేసులు ఉన్నాయి అంటూ ఏదైతే ఆరోపణలు చేశారో దాన్ని ఇటు హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సజ్జనార్ సంబంధించి 7 క్రిమినల్ కేసుల ఆరోపణలకు సంబంధించి అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది పూర్తి స్థాయిలో కూడా అటు ఆధారాలు కావచ్చు, తను చేసిన ఎలిగేషన్స్ సంబంధించి అతని వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, అతని వద్ద ఉన్న వివరణ ఏంటి ఇవ్వాలి అంటూ 2 రోజులు టైం ఇచ్చారు. 2 రోజుల్లో వివరణ, కేసులకు సంబంధించిన వివరణ ఇవ్వాలి అంటూ కూడా నోటీస్ లో పేర్కొన్నారు. మెయిన్ గా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కేసు, దానికి సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ కి చీఫ్ గా సజ్జనార్ వ్యవహరిస్తున్నారు. సో సజ్జనార్ సంబంధించి అతని పైన ఎలిగేషన్స్ తీసుకురావడం తోటి ఇటు సిట్ చీఫ్ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఎలిగేషన్స్ ఉన్నాయనేది నోటీస్ లో పేర్కొనడంతో పాటు ప్రజలకు సంబంధించి కూడా రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలకు సంబంధించి అంటే 7 క్రిమినల్ కేసులకు సంబంధించి ఏ పోలీస్ స్టేషన్ లో ఆ కేసులు నమోదయ్యాయి, ఆ కేసులకు సంబంధించిన కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఒక కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేసుకుంటారు పోలీసులు. సో 7 కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ వివరాలతో పాటు ఛార్జ్ షీట్ దాఖలైనాయా లేదా అనేది కూడా సమర్పించాల్సి ఉంటుంది అని చెప్పడంతో పాటు ఇతరేతర ఎవిడెన్స్ ఏదైతే ఆరోపణలకు సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వద్ద ఇతరేతర ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా 2 రోజుల్లో చూపించాలి అంటూ కూడా ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేశారు. ఒకవేళ 2 రోజుల గడువు తర్వాత ఆధారాలు సమర్పించకుండా చేసిన ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటే ఖచ్చితంగా లీగాలిటీ పరంగా ఇటు క్రిమినల్ అండ్ సివిల్ చర్యలకి తీసుకోబోతాము అనేది కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, అతను చేసిన ఆరోపణలు కొంతమేరకు హాట్ టాపిక్ గా మారిన క్రమంలో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ సిపి ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుకు సంబంధించి సిట్ చీఫ్ గా ఉన్నటువంటి సజ్జనార్ పేరు మీద ఈ నోటీసులు ప్రస్తుతం సర్వ్ అయిపోయాయి. సో ఆర్ఎస్ ప్రవీణ్ దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ కానున్నారు, తాను నిజంగానే ఆరోపణలు చేసిన విధంగానే సజ్జనార్ పైన 7 కేసులకు సంబంధించిన ఎంటైర్ వివరాలన్నీ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గర ఉన్నాయా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో 2 రోజులు గడివిచ్చారు కాబట్టి 2 రోజుల్లో ఎవిడెన్స్ మొత్తం కూడా సమర్పించాల్సి ఉంటుంది. సో దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటివరకు అయితే రియాక్ట్ కాలేదు. సో 2 రోజుల టైంలో అతడు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎవిడెన్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాడు అనేది కొంత మేరకు ఆసక్తికరంగా మారింది. రైట్ అజయ్, థ్యాంక్ యూ. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన సందర్భంగా సిట్ చీఫ్ పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్. ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, డీటెయిల్స్ వెల్లడించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు. సిట్ చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారన్నారు పోలీసులు. విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసినట్లు నోటీసులో తెలిపారు. సిట్ చీఫ్ సజ్జనార్పై ఉన్నాయని తెలిపిన 7 కేసులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఎఫ్ఐఆర్లు, ఛార్జ్ షీట్లు, కోర్టు ఆదేశాల వంటి ఆధారాలు సమర్పించాలని నోటీసులో తెలిపారు. 2 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలన్నారు. గడువులోగా స్పందించకపోతే క్రిమినల్, సివిల్ చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. మాదాపూర్ శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ హస్తకళా మేళా ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు హస్తకళా మేళా నిర్వహిస్తామని తెలిపారు ఛత్తీస్గఢ్ హస్తకళా శిల్ప వికాస్ బోర్డు సభ్యులు. ఈ మేళాలో ఛత్తీస్గఢ్ హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మెటల్ ఆర్ట్, జ్యువెలరీ, జూట్ క్రాఫ్ట్, గోండ్ పెయింటింగ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు కొనుగోలుదారులు. హైదరాబాద్ కొండాపూర్ జోయాలుకస్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ప్రారంభమైంది. డైమండ్ ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్వాహకులు. సాంప్రదాయాన్ని చాటి చెప్పేలా ఆభరణాలు ఉన్నాయని తెలిపారు జోయాలుకస్ తెలంగాణ రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్. అన్ని వర్గాలకు అనుగుణంగా 10,000 నుంచి ₹1,00,00,000 వరకు నగలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ వేడుకలో డైమండ్ జ్యువెలరీలతో మహిళలు నిర్వహించిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. మీరు ఒక్కొక్కరి చేతుల్లో అండ్ మీ మెడల్లో చూస్తుంటే ఆ కలెక్షన్ మామూలుగా లేదు. 3, 2, 1 go! Come on, claps everybody! Wow! Come on, claps. Super. Very nice collection. Stay there, ma'am. Wow, super. డైమండ్ బ్రిలియంట్ జ్యువెలరీ షో అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి అనగా జనవరి 23 నుంచి మనకి ఫిబ్రవరి 8 వరకు 17 డేస్ అనేది మనకి ఇక్కడ డైమండ్ జ్యువెలరీ అనేది ఎగ్జిబిట్ కమ్ సేల్ అనేది చేయడం జరుగుతుందండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ షోరూమ్ సెకండ్ షోరూమ్ అండి కొండాపూర్లో. సో ఇక్కడ ఉన్న ప్రతి కలెక్షన్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జిబిట్ చేసామో, ఏదైతే డిస్ప్లే చేసామో, అది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఒకే చోటకి తీసుకురావడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా ఒక యూనిక్ డిజైన్ తో కూడుకున్నది. అంతేకాకుండా ఏంటంటే ప్రతి పీస్ ఇక్కడ ఏదైతే డిజైన్ చేయబడిందో ఏదైతే అదొక మన క్రాఫ్ట్మెన్షిప్ యొక్క గొప్పతనం, ప్రతి ఆర్నమెంట్ అలా ఉన్నదన్నమాట. ఇక్కడ వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ ఒకే చోటకు తీసుకురావడం జరిగింది. ఇది మన కస్టమర్ డిమాండ్స్ మేరకు ఆల్రెడీ మనం ఇది సెకండ్ టైం కండక్ట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ టైం అనేది ఆల్రెడీ సేమ్ షోరూమ్ లో మనం ఫస్ట్ టైం బ్రిలియంట్ షో కండక్ట్ చేసినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ కస్టమర్ డిమాండ్ మేరకు సెకండ్ టైం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ 1 lakh పర్చేస్ చేస్తే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేసినప్పుడు మన గోల్డ్ కాయిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఏంటంటే డబుల్ బోనస్ ఆ ఆఫర్ తో పాటు వరల్డ్ వైడ్ మనకి ఏంటంటే జాయిలికాస్ లో ఇక్కడ ఫ్లాట్ 40% ఆఫ్ ఆన్ మేకింగ్ చార్జెస్ ఆఫ్ ఆల్ ఆర్నమెంట్స్. లైక్ మనకి ఏంటంటే గోల్డ్ కొన్నా, డైమండ్ కొన్నా, అన్కట్స్ కొన్నా, ప్లాటినం కొన్నా, సిల్వర్ కొన్నా వాటి మేకింగ్ చార్జెస్ మీద ఫ్లాట్ 40% అనేది కూడా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మనకి 1 month ఉంటుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 22 వరకు. సో వరల్డ్ వైడ్ గా మన జాయిలికా షోరూమ్స్ అనేవి 12 కంట్రీస్ లో ఉన్నాయండి. 190+ షోరూమ్స్. మనకి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 200+ అనేది మన టార్గెట్. సో ఈ కొండాపూర్ లో మనం ఈ జ్యువెలరీ షో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నగరంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు. విద్య విజ్ఞానానికి ప్రతీకైన సరస్వతీదేవిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు పోటెత్తారు భక్తులు. నగరంలోని ప్రముఖ దేవాలయాలతో పాటు కాలనీలోని గుళ్లలోనూ ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసం చేశారు భక్తులు. నగరంలోని దేవాలయాలకు పోటెత్తారు భక్తులు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో సరస్వతీదేవి పూజల్లో పాల్గొన్నారు. పుస్తకాలు, పెన్నులు, సంగీత వాయిద్యాలను అమ్మవారి ముందు ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విద్యాబుద్ధులు ప్రసాదించాలంటూ అమ్మవారిని కోరుకున్నారు. పసుపు రంగు వస్త్రధారణతో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో వసంత పంచమి సందడి మరింత ఆకర్షణీయంగా మారింది. టెంపుల్ 2013 ఫిబ్రవరి 13వ తారీఖున ముందరనామ సంవత్సర మాఘశుద్ధ తృతీయ నాడు ప్రతిష్టాపన జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఇంత పెద్ద ఆలయం ఎక్కడా లేదు. తర్వాత అందరికీ అందుబాటులో ఉండాలని ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 3 విగ్రహాలు కూడా మేము మహాబలిపురంలో చేయించి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఈ విగ్రహం ఒక 5 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. మీరందరికీ కూడా ఎక్కడ నిలబడ్డా ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం జరుగుతుంది. అమ్మవారి యొక్క మూర్తిని చూస్తే ఎంతో చక్కగా మనకి చూడడానికి కన్నులారా కూడా చాలా అద్భుతంగా ఉంటారు అమ్మవారు. అయితే ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే కనుక విద్యార్థుల్లో ప్రత్యేకంగా చదువులో వెనకబడినటువంటి వారు, అలాగే మాటలు రాని సరి ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే వచ్చి అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకుని ప్రత్యేకంగా అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తారు. ఆ తేనె ప్రసాదంగా ఇస్తారు. దాన్ని రోజు కూడా తీసుకోవడం వలన ఉన్నటువంటి బుద్ధి చాంచల్య సమస్యలు, అలాగే దానితో పాటుగా మాటలు రానిటువంటి విద్యార్థులకి చక్కగా అనర్గళంగా మాట్లాడతారు. వసంత పంచమి సందర్భంగా సిటీలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. ముషీరాబాద్, కొత్తపేట సరస్వతి దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేశారు నిర్వాహకులు. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక హోమాలు, వేద పారాయణాలతో ఆలయ ప్రాంగణాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 13వ బ్రహ్మోత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిత్యము అభిషేకాలు, అమ్మవారికి అయ్యవారికి అభిషేకాలు, అర్చనలు విశేషంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ప్రతిరోజు
సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం పూట నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు, ముఖ్యంగా ఈరోజు విశేషంగా చిన్నారులచే అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతున్నది. 13వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 1,00,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వచనం పొందుతున్నారు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా మా కాలనీ సంక్షేమ సంఘము, ఆలయ సంఘము కలిసి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈరోజు చిన్నారులకి ఎంతో అక్షరాభ్యాసాలు విరివిగా జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. అమ్మవారు మహత్యము గల అమ్మవారుగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఎవరైనా అక్షరాభ్యాసం చేపించుకుని వారి పిల్లలు బాగా దినదినాభివృద్ధి చెందుతూ చదువులో రాణిస్తున్నారనేది ఒక నమ్మకం కలిగింది ప్రజలందరికీ. కాబట్టి ఈ టీవీ చూసిన వాళ్ళు, ఇది వీక్షించిన వాళ్ళందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ పిల్లలు కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు ఆలయ నిర్వాహకులు. అన్ని సరస్వతి ఆలయాల్లో సామూహిక అక్షరాభ్యాసం చేశారు భక్తులు. నేను హైదరాబాద్ లోకల్లో ఉంటాను. ఈ గుడి గురించి తెలిసి ఇక్కడికి వచ్చానండి. అంటే నేను మా కొలీగ్స్ ద్వారా నేను తెలుసుకున్నాను. సో మొన్న వచ్చి టోకెన్ తీసుకొని ఇవాళ వచ్చి చేయించుకున్నాము అక్షరాభ్యాసం మా బాబుకి. బాగా అనిపించింది. బాగా సరస్వతి అమ్మవారు మరో 2వ బాసరగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వసంత పంచమి నాడు భక్తులందరూ భక్తి శ్రద్ధలతోటి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇది చాలా మహిమాన్వితమైన దేవాలయంగా ప్రసిద్ధికి వచ్చింది. మేము నల్గొండ నుంచి వచ్చి ఉన్నాము ఇక్కడికి. బాసరలోకి వెళ్ళలేక ఇక్కడ అద్భుతంగా చేస్తారని తెలిసి మా బాబుతో చేయించుకోవాలనుకున్నాము. మేము యుఎస్ఏ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంటాము. సో మా సన్ది అక్షరాభ్యాసం ఈరోజు జరిగింది. చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. సో అందరూ వచ్చి దర్శించుకోవచ్చు. ఇక్కడ మా మనవరాలు పర్ణికారెడ్డి, మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు వస్తుంటాం ఈ గుడికి, కాబట్టి పూజ చేయించాం. ఈరోజు వసంత పంచమి కాబట్టి పూజ చేయించాం. విద్య, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిటీలోని స్కూళ్లలో కూడా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలో కాళ్ళు చేతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు దివ్యాంగులు. ప్రతి పనికి పక్కవారి మీద ఆధారపడాల్సి వస్తుంది. మానసికంగా కూడా అవస్థలు పడుతుంటారు. వీరి ఇబ్బందులను తొలగించి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మార్వాడి యువ మంచు అండగా నిలుస్తోంది. ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తూ అవసరమైన వారికి కృత్రిమ కాళ్ళు చేతుల పరికరాలు అమరుస్తున్నారు. ట్రైసైకిల్, స్టాండ్, స్టిక్లతో వచ్చిన వారు నడుస్తూ వెళ్లడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. రాష్ట్రంలో దివ్యాంగులు 4 లక్షలకు పైగా ఉంటారు. వీళ్లలో ఎక్కువ మంది పుట్టుకతోనే పోలియో బారిన పడినవారు, ప్రమాదంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, ఇన్ఫెక్షన్ తో అవయవాలను కోల్పోయిన వాళ్లే ఉన్నారు. అందరిలా వీళ్ళు సాధారణ జీవనం గడపడం చాలా కష్టం. వయసుతో పాటు అవస్థలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే కాళ్ళు చేతులు లేని దివ్యాంగుల కష్టాలను దూరం చేసేందుకు మార్వాడి యువ మంచ్ 15 ఏళ్లుగా కృషి చేస్తోంది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి ఏటా ఫ్రీ క్యాంప్ ఏర్పాటు చేస్తోంది. ప్రతిసారి 500 నుంచి 1000 మందికి ఉచితంగా ఆర్టిఫిషియల్ లింబ్స్ అమరుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 6000 మందికి పైగా ఈ ప్రయోజనం చేకూర్చామంటున్నారు నిర్వాహకులు. हर वर्ग के लोग आकर के यहाँ पर कोई 2 पैर का सहयोग, कोई 4 पैर का, कोई 1 पैर का, कोई 5 पैर का, ऐसे हम लगभग 2 महीने से पूरे समाज में घूम रहे हैं, हर जगह घूम रहे हैं. ऐसे घूम करके पैसा इकट्ठा करके इनके लिए पैर की व्यवस्था करते हैं. सिलीगुड़ी के अंदर हमारा नेशनल मारवाड़ी फाउंडेशन करके एक संस्था बना हुआ है, जहाँ से ये पूरा अरेंजमेंट होता है. वहाँ पर पूरा इसका ऑफिस है और वहाँ पे इसका पूरा माल वगैरह सब पूरा भंडारण रहता. जयपुर से ये फुट का जो सामान आता है, अधिकतर सामान जयपुर वगैरह से आता है और ये सब वहाँ पे किया जाता है. ప్రతి సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారీ కోసం జైపూర్ నుంచి వైద్యులు మెటీరియల్ ను తెప్పిస్తారు. ఈసారి దివ్యాంగుల నుంచి ఎక్కువ స్పందన రావడంతో రిజిస్ట్రేషన్లు త్వరగానే పూర్తయ్యాయి. 700 మంది వరకు కృత్రిమ అవయవాలను అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ పరికరాలను కొలతలు తీసుకొని వారికి అవసరమైనట్లుగా తయారు చేసి అందిస్తున్నారు. సీల గుచ్చుకొని ఇన్ఫెక్షన్ అయి ఉండే, బట్ అది కాల్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా కాంటాక్ట్ అయితే 3 days బ్యాక్ వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మెజర్మెంట్ తీసుకున్నారు. బట్ ఇవాళ మనకు టైం ఇస్తే ఇవాళ వచ్చాము. బట్ ఇవాళ ఫిక్స్ చేస్తున్నారు మరి తనకి యూజ్ అయింది దాన్ని ఫిక్స్ చేస్తున్నారు కదా మనకి. లైవ్ ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు మనకి. పోలియో అటాక్ అయింది. అప్పటి నుంచి కూడా నేను
ఆర్థిక పరంగా మేము లేము కాబట్టి అక్కడ జైపూర్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇక లెగ్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక మేము మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళము కాబట్టి ఇక్కడ అక్కడికి వెళ్ళలే. ఇక ఎన్ని రోజులు అంటే అదేవిధంగా ఏది ముఖాల మీద చేయి పెట్టుకొని నడిచేవాడిని. చూశాను దీన్ని ఫలానా సో ఇట్లా అని చెప్పేసి తెలిసింది. వచ్చాను. ఇక్కడికి వచ్చాక కొందరికి చూస్తుంటే బాగానే అనిపిస్తుంది. ఆంగ్లకి ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి సేవ గణనీయమైంది, మెచ్చుకోవాల్సింది, హర్షించదగ్గింది. పైసలు ఎలాంటి డబ్బు ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. పైగా భోజనం పెడుతూ టిఫిన్లు, ఛాయలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈసారి హైదరాబాద్ లోని ఫీల్ ఖానాలో నిర్వహించిన క్యాంపు కోసం తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కృత్రిమ అవయవాల పరికరాలను అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 855కు పైగా మార్వాడి యువ మంచ్ బ్రాంచ్లు ఉండగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు లేని దేశాన్ని చూడడమే తమ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. మేము మార్వాడి మంచ్ ఆల్ ఇండియాలో 800 బ్రాంచెస్ పైన బ్రాంచెస్ ఉన్నాయి. 15-20 బ్రాంచెస్లో ఆంధ్ర, తెలంగాణ మొత్తం కలిపి ఉన్నాయి. అందులో మా గ్రేటర్ హైదరాబాద్ వచ్చేసి చాలా సేవా కార్యాలు చేస్తాము. అందులోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు, ఇట్లానే ఇది కృత్రిమ అంగం అంటే ఎవరికైతే కాళ్ళు లేవో, ఎవరికైతే చేతులు లేవో వాళ్ళకి ఉచితంగా అంటే ఉండడానికి కూడా ఇస్తాము. వాళ్ళకి ఛాయ్, కాఫీ, టిఫిన్ ప్లస్ భోజనం మొత్తం పెట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి కూరలు, మంచి టెంట్లు వేసుకోండి. ఇక్కడ చూడండి మంచి సౌకర్యాలు పెట్టి వాళ్ళకి ఫ్రీ క్యాంపులో కృత్రిమ పరికరాలు అందించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. అనేక ఇబ్బందులు పడుతూ ఇంకొకరిపై ఆధారపడి జీవించడం తప్ప మరో మార్గం లేదని భావించిన తమకు కృత్రిమ పరికరాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కు ప్రైవేట్ లో లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. కృత్రిమ పరికరాలు అమర్చుకున్న తర్వాత ఆనందంతో నవ్వుతూ వెళ్లిపోయారు దివ్యాంగులు. మార్వాడి యువ మంచ్ అని చూసినా అనమాట. అయితే అక్కడ నేను వాళ్ళ నంబర్ మీద కాంటాక్ట్ చేసిన అనమాట. అయితే అప్పుడు ఆధార్ కార్డ్ ఇంకా అది పంపించమని చెప్పారు. అయితే పంపించేసిన. అయితే రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారు అన్నమాట. అయితే ఒక పలానా డేట్ 18 నుంచి 25 దాకా జరుగుతుందని చెప్పారు. ఒక డేట్కి వచ్చినా నేను అన్నమాట ఇక్కడికి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయింది. సైజ్ తీసుకురు, మంచిగా ఉంది. అంతా సర్వీస్ కూడా చాలా బాగుంది. అయితే 2 days తర్వాత మళ్ళీ సైజ్ ఇచ్చిన తర్వాత 23rd రమ్మన్నారు. వచ్చిన ఈరోజు డెలివరీ తీసుకుంటున్నా, వెళ్ళిపోతున్నా. మోకాల నుంచి కింద నా కాలు లేదు. ఇప్పుడు ఈ కాలు చేయించుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా ఉంది. ఇంతకుముందు ఉండే ఇరిగిపోయింది నా కాలు. ఇప్పుడు ఇది కొత్తగా చేయించుకున్నా ఈరోజు. బాగుంది. బయట పైసలు తగిలితే 10-15 వేలు కాలు చేయించాలంటే ఇద్దరు ఫ్రీ ఇక్కడ ఫ్రీ చేయించుకున్నా. మంచిగా ఉంది కాలు. స్క్రూలు ఫిట్ చేసేది ఉంది అంతే. కాలు అయితే పర్ఫెక్ట్ ఉంది, బాగుంది. యాక్సిడెంట్ అయిన మన 2015లో యాక్సిడెంట్ అయిందండి. కాలు పాదం పోయిన తర్వాత ఏది మన హాస్పిటల్ పండిపోతే ఇదే సేమ్ సైజుకు 2,50,000, 3 లక్షల రూపాయలు చెప్పారు. ఆయన చేయించారు కానీ సెట్ కాలేదు. మాధ్యమాలలో చూసి వచ్చాను. ఇప్పుడు నాకు కాలుకి సపోర్ట్ దొరికింది. నాకు ఇంతకుముందు అడిగి మన రబ్బర్ ఇట్లా షూ వేసుకొని నడిచినా కానీ నా కింద గ్రిప్ ఉంది. కొద్దిగా రూపాయి తీసుకోలేదు. అంటే ఉచితంగా భోజనము, ఉచితంగా టిఫిన్స్, ఉచితంగా కాఫీలు. వేల మంది దివ్యాంగులకు మార్వాడి యువ మంచ్ అండగా నిలుస్తోంది. భవిష్యత్తులోనూ ఈ సేవలు కొనసాగుతాయని తెలిపారు. సేవా భావంతో చేస్తున్న ఫ్రీ క్యాంపులు తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. గుండెపోటుతో ప్రాణాపాయంలో ఉన్నవారికి సిపిఆర్ పునర్జన్మ ఇస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ప్రతి ఒక్కరూ సిపిఆర్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసిన సిపిఆర్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. ఇటీవల గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరగడం బాధాకరమన్నారు మంత్రి అజారుద్దీన్. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో 2 లక్షల మందికి సిపిఆర్ శిక్షణ ఇవ్వడం మంచి విషయమన్నారు. ఫౌండేషన్ చైర్పర్సన్ కంజర్ల విజయలక్ష్మిని అభినందించారు. अच्छा मूवमेंट है क्योंकि आजकल आप देख रहे हैं कि बहुत से लोग बिकॉज अपना तबीयत का ख्याल नहीं रखते तो उससे थोड़े हार्ट प्रॉब्लम्स होते हैं, तो हार्ट का बराबर नहीं होता. तो जो फर्स्ट पहला जो इम्पोर्टेंट चीज़ होती है जब भी किसी को भी अगर हार्ट का प्रॉब्लम है, अगर कहीं हार्ट अटैक हुआ है तो आपको CPR
करना ज़रूरी होता, क्योंकि अगर वहाँ पे अगर आप CPR करेंगे तो मेरे ख्याल में पेशेंट को आप बचा सकते हैं, क्योंकि हम हर एक की रिस्पॉन्सिबिलिटी है कि हमारे जो भी लोग अगर खुदा न खास्ता अगर कभी भी कुछ ऐसा मौका आया तो आप लोग प्रिपेयर्ड रहना चाहिए, क्योंकि पुलिस डिपार्टमेंट तो काफ़ी प्रिपेयर्ड है, उनको बहुत सिखाया गया है, ट्रेनिंग भी दी गई है। बट लेकिन ये जो मूवमेंट है 1200 विलेजेस में कवर होगा और 2 लाख लोग मेरे ख्याल में इसको सीखेंगे, तो इसका सीखना इतना आसान है, इतना कोई मुश्किल काम नहीं है। बट लेकिन आप सीखना चाहिए, आप लोग पूरे जने अवेयर होना चाहिए। కార్డియోపల్మనరీ రిససిటేషన్ అనేటువంటి కార్యక్రమం చాలా సందర్భాల్లో ఒక ప్రాణం రక్షించాలంటే డబ్బులు అవసరం లేదు, చిన్న చిటకాతో రక్షించవలసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమే CPR. చాలా సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ చిన్నపాటి చిటికా తెలిసినటువంటి డాక్టర్సే కావచ్చు, మరే ఇతరులైనా కావచ్చు, హార్ట్ అటాక్ వచ్చినటువంటి వ్యక్తి మీద CPR నిర్వహిస్తే కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకున్నటువంటి బాగా అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమం ఇవాళ చేపట్టి విజయవంతం అవుతా ఉంది. మీ పేరులోనే విజయం ఉంది, పక్కన ఇంకో విజయం ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఇది ఆరంభం మాత్రమే. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా పెట్టండి. మీకు అవకాశాలు ఉన్నాయి, మీకు అభిరుచి ఉంది, సమాజంలో సేవ చేయాలని ఒక తపన ఉంది. కాబట్టి జిల్లాలో 119 నియోజకవర్గాలు, 12,000 గ్రామాలు, గ్రామానికి ఒక CPR అంబాసిడర్గా తయారు చేయాలన్నది మా ఫౌండేషన్ నుంచి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ రోజు ఒక్కరోజు చేసి కదా, ఇది ప్రారంభం మాత్రమే, జస్ట్ స్టార్ట్ చేసిన ఈ రోజు ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి విలేజ్కి వెళ్తాం, ప్రతి సిటీలో ప్రతి బస్తీకి కూడా వెళ్తాము. భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు భారతీయ విద్యాభవన్ స్కూల్స్ చైర్మన్ గోపాలకృష్ణన్ సరోజ. హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్లో త్యాగరాజ వర్ధంతి నిర్వహించారు. భావి భారత పౌరులకు ఆచారాలు, సాంప్రదాయాలను అలవర్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు పాడిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. త్యాగరాజ ఆరాధన జరిగింది. అన్ని స్కూల్స్లో 5 స్కూల్స్ ఉన్నాయి భారతీయ విద్యాభవన్లో. 5 స్కూల్ టీచర్స్, పేరెంట్స్, పిల్లలు అందరూ కలిసి పంచరత్న కీర్తన చాలా చక్కగా పాడారు. మన లెగసీని వదలకుండా ముందుకు తీసుకుపోయేదానికి ఇట్లాంటి కార్యక్రమాలు సంవత్సరం జరుగుతూ ఉంటేనే మన పిల్లలకు మన పద్ధతులు, మన సంస్కృతి అంతా తెలుస్తుంది. అది తెలియాలంటే ఇట్లాంటి పనులు అది అందరు టీచర్స్, అందరు పేరెంట్స్, అందరి సహాయత వల్ల ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. మీ అందరికీ నా ఆశీస్సులు, నా బ్లెస్సింగ్స్. 5 schools coming together and then singing the Pancharatna Kirtes. I consider it as a unique occasion, and almost all the students and all the teachers on the dais were singing, and that means they have practiced so well that they can sing all the Pancharatna Kirtes. And it is, every song was a prayer to Lord Brahma, thereby bringing out very clearly that Saint Tyagaraja believed that prayer to Lord Brahma will bring all blessings, and again it will solve all our problems. Sukha
రాయ్పూర్ టీ20 మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 8 ఓవర్లలోనే స్కోర్ను 100కు దాటించారు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి భారత గెలుపును ఖాయం చేశాడు. ఇక మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ను చాటుకుంటూ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సూర్య తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్తో 360 డిగ్రీల షాట్లతో రాయ్పూర్ ఫ్యాన్స్ను అలరించాడు. సూర్య 37 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు నిలబడి మ్యాచ్ను ముగించాడు. అతనికి తోడుగా శివం దూబే మెరుపులు మెరిపించడంతో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. రైట్గా అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటన్ 27 బంతుల్లో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా రచిన్ రవీంద్ర కూడా రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి కివీస్ను కొంతవరకు కట్టడి చేయగలిగాడు. అయినప్పటికీ కివీస్ భారీ స్కోర్ సాధించినా అది భారత బ్యాటర్ల ధాటి ముందు సరిపోలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.